ఈరోజు మురమరాలతోని కరకరలాడే పేలాల వెల్లుల్లి కారం అనేది రెడీ చేస్తున్నాను. దానికి కావాల్సిన వస్తువులు ఎలా చేయాలనేది ప్రాసెస్ అనేది చూద్దాం రండి. నమస్తే దోస్తులందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇలా పేలాల ప్యాకెట్ తీసుకున్నాను. ఇది ఏ కిరాణా షాప్లో అయినా దొరుకుతుంది, అందుకనే ఇలా చూపిస్తున్నాను. ఇవి దాదాపుగా గట్టిగానే ఉంటాయి, కాకపోతే లోపల పొల్లు పురుగు అనేది ఉండొచ్చు. అందుకనే చిల్లుల గిన్నె అనేది తీసుకున్నాను. ఇందులో వేసి ఒకసారి ఉప్పితే మనకి ఏమన్నా నుషి లాంటిది ఉంటే కిందికి వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఒక కడాయి తీసుకోవాలి, వెడల్పుగా ఉండేటట్టుగా చూసుకొని అందులో కొన్ని వేస్తున్నాను. ఒకటేసారి వేస్తే వేగవనేసి ఇలా కొన్ని వేస్తున్నాను. గ్యాస్ హై ఫ్లేమ్లోనే పెట్టి ఇలా కరకరలాడేలాగా మంచిగా అవి ఏంపుకోవాలి. ఇట్లా ఏంపుకున్న వాటిని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇట్లా అంటే కర్రమని శబ్దం అనేది వినబడాలి. అంతవరకు వాటిని ఫ్రై చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మాడకుండా చూసుకోండి, దగ్గరే ఉండి మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. వచ్చేది వానాకాలం కదా, వానాకాలంలో ఇట్లా చేసుకొని స్టోర్ చేసుకున్నామంటే నెల రోజుల పాటు ఈవినింగ్ స్నాక్స్గా కానీ పిల్లలకి ఇవ్వడానికి, పెద్దలకైనా కానీ టీ టైంలో చాలా బాగుంటుంది. ఇందులోనే మనము ఇంకా రకరకాలనేవి చేసుకోవచ్చు. ముందు కడాయి తీసుకొని అందులో కొంచెం నూనె వేస్తున్నాను. పోపుకు సరిపోయేంత నూనె అయితే సరిపోతుంది. ఇంత నూనె సరిపోతుంది. వీటిలో మనము పోపు గింజలు అనేది ఏంపుకుందాము. పోపు కోసము జీలకర్ర, ఆవాలు తీసుకున్న, అందులోనే కొంచెం మినప్పప్పు తీసుకుంటున్నాను. ఆ మినప్పప్పు వేగుతుంటే అందులో మనకు కలర్ కోసం, పేలాలు మరీ తెల్లగా ఉంటే చూడ్డానికి అంత లుకింగ్ బాగోదు, అందుకనే కొంచెం అంత పసుపు తీసుకున్న. మనకి సరిపడినన్ని పల్లీలు అనేది తీసుకుందాము. నేను పావు కిలోలో సగం అంటే 150 గ్రాముల దాకా పల్లీలు అనేవి తీసుకున్నాను. మనం ఇష్టం పడేదాన్ని ప్రకారం పల్లీలు ఎక్కువ తక్కువ మీ ఇష్టము. అవి కొంచెం ఫ్రై కానివ్వాలి. మినపప్పు మంచి రంగులోకి వచ్చి మంచి సువాసన వస్తున్న టైంలో మనము గ్యాస్ని సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి కారం కోసం వెల్లుల్లి రెబ్బలని మొత్తం పొట్టు తీయాల్సిన అవసరం లేవు. 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. అట్లాగే 1 స్పూను కారం తీసుకున్న, రుచికి సరిపడినంత ఉప్పు తీసుకున్నాము. ఈ పల్లీలు వేగినాయి కదా, అందులో కొన్ని పుట్నాలు వేసుకోవాలి. పుట్నాలు కంపల్సరిగా వేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. వెల్లుల్లి కారాన్ని నేను ఇలా దంపుతున్నాను. ఆ దంచిన దాన్ని ఇందులో వేసాను. పుట్నాలు అంత ఫ్రై కావాల్సిన అవసరం ఏం లేదు. మరి మాడకుండా కూడా చూసుకోండి. వెల్లుల్లి కారం వేయగానే అందులో పేలాలు అనేది వేసుకోవాలి. ఇలా పైకి కిందికి అనుకుంటే సరిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేసుకొని మనము చేత్తోనే మంచిగా కలుపుకుందాము. చేత్తో కలిపితేనే మంచిగా కలుస్తాయి అన్నట్టు. ఇట్లా స్టోర్ చేసుకొని పెట్టుకున్నామంటే మనం ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా బయట స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, కొంచెం నిమ్మరసం కలుపుకొని అప్పటికప్పుడు తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.